శరణం నీవే నా భయం నీవే నా శరణం నీవే నా భయం నీవే నా శరణం నీవే నా అభయం నీవే నా శరణం దర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి కన్నులు నిన్నే చూడాలి నీ కాంతిని నేను పొందాలి కన్నులు నిన్నే చూడాలి నీ కాంతిని నేను పొందాలి జీవన కాదను తెలుపాలి నీ కరుణను నేను పొందాలి జీవన కాదను తెలుపాలి నీ కరుణను నేను పొందాలి నీ దర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి హృదిలో నిండిన బాధలను తొలగించు నా దైవమా హృదిలో నిండిన బాధలను తొలగించు నా దైవమా వ్యధలో పాప భారమును చెల్లించు నా దైవమా వ్యధలో పాప భారమును చెల్లించు నా దైవమా నీ దర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి నీవే నా అభయం నీవే నా శరణం నీవే నా అభయం నీవే నా శరణం నీవే నా అభయం నీవే నా శరణం నీవే నా అభయం నీవే నా శరణం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. 63వ కీర్తన 2వ వచనములో ఆలకిస్తూ ఉంటున్నాం. దేవా, నీ దేవాలయములో నిన్ను దర్శించాలని, నీ శక్తిని, నీ తేజస్సును నా కనులారా చూడాలని ఆరాటపడుచున్నాను దేవా అని. ఆ ప్రభువు దివ్య రూపము, ఆ ప్రభుని శక్తి, ఆ ప్రభుని దివ్య తేజస్సు మన కనులారా ఈ దివ్య బలిపీఠం మీద దివ్య సప్రసాద రూపములో వేంచేసి ఉండగా, ఇదిగో అందరము కూడా ప్రభువు వైపు మన నేత్రములను, మన చేతులను పైకి వెత్తి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, త్రియేకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా స్తోత్రం, పాప విమోచకుడా స్తోత్రం, నా కాపరి వందనం, నా కాపరి నా వందనం, కాపరి స్తోత్రం, నా కాపరి నా స్తోత్రం, రక్షకుడా వందనం, నా రక్షకుడా నా వందనం, రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. Praise the Lord, 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 praise the praise Lord, the Lord. praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము
ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప దినము. ప్రభుని యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నటువంటి పర్వదినము. ఈ సాయంకాల సమయములో ప్రభు ఏ విధముగా అయితే వాస్తవముగా శిష్యుల ఎదురుట ఆకాశములోనికి మోక్షమైపోయాడో, అదిగో ఆ తేజోమయుడు మన కళ్ళ ఎదుట కూడా సజీవముగా ఉన్నాడు. ప్రభువు మనందరికీ కూడా ఎరుగబరిచినటువంటి సత్యము, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, మీతోనూ ఉంటున్నాను, నా ఆజ్ఞలలో జీవించండి. సర్వంతర్యామి, లోకములో అధికారం పొందినటువంటి యేసయ్య మన చెంత ఉండగా ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. ఈ యొక్క మోక్షారోహణ పండుగలో ఆ ప్రభువుని స్తుతించుకోవడం, ఇదంతా కూడా మన ఒక గొప్ప దీవెన. ఈ భాగ్యాన్ని మనకిచ్చినందుకు ఆ ప్రభువుని స్తుతించుకుందాం. ఆనందముతో ఇదిగో ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. దేవాది దేవుడు విభూది బుధవారం నుంచి నేటి వరకు మనం జరుపుకుంటున్నటువంటి ప్రభుని యొక్క పాస్కా పరమ రహస్యాలు, ప్రభుని యొక్క శ్రమలు, మరణం, ప్రేమ, ఉత్థానము, ఇదిగో నేటితో ఆయన మోక్షం అవడాన్ని చూపిస్తున్నాయి. ఆ రక్షకుడైనటువంటి పరమ రహస్యాలు నేడు మోక్షారోహణం అవడం ద్వారా ఈ భూలోకములో ప్రభువు వాస్తవముగా మనల్ని ప్రేమించాడు, నిజముగా మనతో జీవించాడు, మన శ్రమలు అనుభవించాడు, మన కళ్ళ ఎదుటనే మోక్షారోహణమయ్యాడు. ఈ జరిగినటువంటి దినాలన్నీ కూడా ఆ ప్రభుని యొక్క మరణం, ఉత్థానాన్ని ధ్యానించి ఉండగా నేడు ఆయన సజీవముగా పరలోకానికి వెళ్ళడాన్ని చూస్తున్నాం. ఇది గొప్ప దినం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమయం. ప్రభుని మోక్షారోహణమైనటువంటి దేవునితో, సర్వంతర్యామి ఆత్మ కలిగినటువంటి ప్రభునితో కొంత సమయం గడపటం ఎంతో దీవెనకరము. అదే కీర్తనల గ్రంథములో 63వ అధ్యాయము 4వ వచనంలో ఆలకిస్తూ ఉంటున్నాం. దేవా, నా జీవితాంతము నిన్ను స్తుతించాలని, దేవా, నా చేతులెత్తి నీకు ప్రార్థన చేయాలని ఆరాటపడుచున్నానని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. మోక్షారోహణమైనటువంటి ఆ ప్రభుని చూస్తూ మనము కూడా ప్రభుని స్తుతించాలని, మనందరి నిమిత్తమై పరలోకానికి దారి చూపినటువంటి ఆ యొక్క దివ్య ప్రభుని చూసి మనందరము కూడా కీర్తించుకొనుచు, ఆయన చేసినటువంటి రక్షణ మార్గాన్ని, మనందరి కోసం ఏర్పరిచినటువంటి ఈ గొప్ప కార్యాన్ని ఆయనను స్తుతించుకుందాం. పరలోక తండ్రి ఆరాధన, యేసుదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. పరలోక తండ్రి ఆరాధన, యేసుక్రీస్తు ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. Praise the Lord. 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 ప్రభు మనందరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఈ లోకముల నుంచి మన లోకము పరలోకమని మనకు ఎరుగపరిచున్నారు. ఇది గొప్ప కార్యం. మానవ జీవితంలోనే పరలోక ఆశీర్వాదాన్ని భూలోకములో మనందరి శిష్యులతో పంచుకున్నారు. ఇది గొప్ప దినం. ఈ దినాన్న ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని స్తుతించుకొనుచు ఆ ప్రభుని మహిమపరుద్దాం. మన యొక్క మాటలతో కీర్తిద్దాం. మన యొక్క నోటితో ఆ ప్రభుని ఆరాధించుకొనుతూ
స్తోత్రం చెల్లించుదాం. మనందరికీ తెలిసినటువంటి పాటతో ఆ త్రియేక సర్వేశ్వరుడు తన దివ్య కుమారుని ద్వారా మనకు ఏర్పరిచినటువంటి అమోక్షారోహణాన్ని చూచి వందనం చేయుదామంటూ ఆ ప్రభువుని స్తుతించుకుందాం. వందనం చేయుదాం, వందనం చేయుదాం, ఇంత మంచి దేవునికి వందనం చేయుదాం, వందనం చేయుదాం, వందనం చేయుదాం, ఇంత మంచి దేవునికి వందనం చేయుదాం. స్తోత్రం సలుపుదాం, స్తోత్రం సలుపుదాం, ఇంత మంచి దేవునికి స్తోత్రం సల్పుదాం, స్తోత్రం సల్పుదాం, స్తోత్రం సల్పుదాం, ఇంత మంచి దేవునికి స్తోత్రం సల్పుదాం. వందనం చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, ఇంత మంచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, ఇంత మంచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, ఇంత మంచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. కీర్తనలు పాడుదాం, ఇంత మంచి దేవునికి కీర్తనలు పాడుదాం, కీర్తన పాడెదం, కీర్తన పాడెదం, ఇంత మంచి దేవునికి కీర్తన పాడెదం. మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, ఇంత గొప్ప దేవునికి మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, ఇంత గొప్ప దేవుని మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, ఇంత మంచి దేవునికి మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, మహిమ పరచుదాం, ఇంత మంచి దేవుని మహిమ పరచుదాం. ఆరాధన చేయుదాం, ఆరాధన చేయుదాం, ఇంత మంచి దేవునికి ఆరాధన చేయుదాం. ఆరాధన చేయుదాం, ఇంత మంచి దేవునికి ఆరాధన చేయుదాం. ఆరాధన చేయుదాం, ఆరాధన చేయుదాం, ఇంత మంచి దేవునికి ఆరాధన చేయుదాం. ఆరాధన చేయుదాం, ఇంత మంచి దేవునికి ఆరాధన చేయుదాం. వందనం చేయుదాం, వందనం చేయుదాం, ఇంత మంచి దేవునికి వందనం చేయుదాం. వందనం చేయుదాం, ఇంత మంచి దేవునికి వందనం చేయుదాం. స్తోత్రము సలుపుదాం, స్తోత్రము సలుపుదాం, ఇంత మంచి దేవునికి స్తోత్రము సలుపుదాం, స్తోత్రము
స్తోత్రము సల్పుదా. ఎంత మంచి దేవునికి స్తోత్రము సల్పుదా. స్తుతులు చెల్లిస్తాం, స్తుతులు చెల్లిస్తాం, ఇంత మంచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దా. ఎంత మంచి దేవునికి స్తుతులు చెల్లిద్దా. కీర్తనలు పాడేదం, కీర్తనలు పాడేదం, ఇంత మంచి దేవునికి కీర్తనలు పాడేదం. కీర్తన పాడెదా, కీర్తన పాడెదా. ఎంత మంచి దేవునికి కీర్తన పాడెదా. మహిమపరచుదా, మహిమపరచుదా, ఇంత మంచి దేవునికి మహిమపరచుదా. మహిమపరచుదా, మహిమపరచుదా. ఎంత మంచి దేవుని మహిమపరచుదా. ఆరాధన చేయుదా, ఆరాధన చేయుదా, ఇంత మంచి దేవునికి ఆరాధన చేయుదా. ఆరాధన చేయుదా, ఆరాధన చేయుదా. ఎంత మంచి దేవునికి ఆరాధన చేయుదా. Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. 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 యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. దివ్య సప్రసాద ప్రభువా ఆరాధన, దివ్య సప్రసాద ప్రభువా దివ్య ఆరాధన. సప్రసాద ప్రభువా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. praise the Lord. Praise the Lord. అందరం కూడా కూర్చుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మోక్షారోహణ పండుగలో మనం గ్రహించాల్సినది, యేసు ప్రభు శిష్యుల ఎదురుట ఆయన మోక్షానికి కళ్ళ ఎదురుగా కట్టినట్టుగా పైకి వెళ్ళడాన్ని చూస్తున్నాం. దీని అర్థం, మన వలె మన శరీరాన్ని ధరించిన యేసయ్య ఈ భూలోకంలో మన వలె జీవించి మరణించి మన శరీరాలకు కూడా మోక్షానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తున్నారు. అంటే మనము కూడా ఆయన వలె ఈ భూలోకంలో జీవించి అదిగో పరలోకంలోనికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఆయన మొదటిగా కనుగొన్నారు. శిష్యులందరూ కూడా ఆయన కళ్ళెదుటనే ఇదిగో ఆశ్చర్యకితులయ్యారు. ఈ యొక్క సంఘటన చూసి శిష్యులందరూ కూడా ఆశ్చర్యకితులవుతున్నారు. ప్రభువు చేసినటువంటి కార్యము, ఆయన మోక్షారోహణమయ్యి ఇదిగో వారితో వెళ్ళేటప్పుడు అంటూ ఉంటున్నాడు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మోసగండి, సకల జాతి జనులను నా వద్దకు తీసుకురండి, నా ఆజ్ఞలలో జీవించండి, నేను సర్వదా మీకు తోడై ఉంటాను. ఇలారా, ప్రభువు వాస్తవముగా ఇదిగో ఆత్మతో వారికి తోడై ఉన్నాడు. యేసు ప్రేమ ఈ లోకములో అన్నిటికన్నా గొప్పది, శాశ్వతమైనది. పాత నిబంధనలో వింటూ ఉంటాం, దేవుడు మనలను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. క్రీస్తువుకు ప్రభు కూడా, నేను మిమ్ములను నా ప్రాణముతో ప్రేమిస్తున్నాను, ఈ విధంగా వాక్యాలు వింటూ ఉంటాం. నేడు ప్రభువు పలికినటువంటి ఈ మోక్షారోహణము, ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమ ఎంత శాశ్వతమో మనకు తేట తెల్లమవుతుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ప్రేమలనేవి మనం ప్రేమించే వారి పట్ల కొద్ది కాలము, వస్తువు మాసిపోయేంత వరకు, మనిషి కనిపించేంత వరకు, మనిషి ఉన్నంత వరకు మన ప్రేమ సాగుతుంది. కానీ ప్రభువు మాత్రం అది కాదు. ప్రభు ప్రేమ ఆయన అంత్యం వరకు కూడా చూపిస్తున్నాడు.
ఇదిగో శిష్యులను జీవించినప్పుడు, ఉత్థానమైనప్పుడు, ఇదిగో మోక్షానికి వెలుచున్నప్పుడు కూడా శిష్యులకు తన ప్రేమను చూపించాడు. అదే వారికి స్నేహం అదే రీతిగా ఉంది. ఆయన మరణించే ముందు, మరణించిన తర్వాత, మరణించిన సమయంలో కూడా శిష్యులతో ఉన్నటువంటి ఆ స్నేహం, శిష్యులతో చూపించిన ఆ ప్రేమ, శిష్యులతో కనబరిచినటువంటి ఆ క్షమాపణ అలాగే ఉంది. ఏదో మరణాన్ని చూచి శిష్యులను ఆయన తిట్టలేదు, మోసాన్ని చూచి శిష్యులను విడనాడలేదు, చేసినటువంటి కుట్రను చూచి శిష్యులను చేదరించుకోలేదు. ఇవన్నీ చూచినటువంటి యేసయ్య ఆ మరణం ముందల, మరణంలోను, మరణం తర్వాత కూడా అదే స్నేహాన్ని కనబరిచాడు. ఏ విధముగా వాళ్ళు గలిలియ, యూదయ, సమరయ సీమల్లో తిరిగినప్పుడు ఉన్నటువంటి వాత్సల్యం ఉందో అదే వాత్సల్యాన్ని ఉత్థానమైన తరువాత కూడా యేసు ప్రభు కొనసాగించారు. అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకే ఆయన ప్రేమ కొలత లేనిది, అవధులు లేనిది. శిష్యులు చేసినటువంటి తప్పిదములో, లోపములలో ఎత్త లేకుండా చూపించాడు యేసయ్య తన యొక్క క్రియలలో. ఈ మోక్షారోహణము కేవలము మన యొక్క దేహాలకు మోక్షమే కాదు, ఈ భూలోకంలో మోక్ష వాసులుగా ఎలా జీవించాలో యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు. అదే మొదటిది ప్రేమ. ఆయన ఎరుగపరిచినటువంటి ప్రేమలో మనం జీవించాలి. రెండవది ఆయన చూపించేది, ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నన్ను తెలుసుకొని నా ఆజ్ఞలలో జీవించాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో జీవమున్నది. ప్రభు యొక్క వాక్యం ఆదిలో నుంచి ఇదిగో ఈ భూలోకానికి జీవం పుచ్చుకుంది. బాలయేసు రూపంలో పురుట పోసుకుంటే ఇదిగో యేసు ప్రభు జీవవంతుడయ్యాడు. ఆ వాక్యంలోనే మనందరము కూడా జీవాన్ని పొందుతున్నాం. కాబట్టి యేసయ్య మాటలను ఆలకించి పాటించువాడు నిత్యము జీవించును. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అంటూ ఉంటాడు, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. ఎందుకంటే యేసయ్య జీవవంతుడు. ఈ యొక్క మాటలు ఈ మోక్షారోహణములో శిష్యులకు తేట తెల్లమైంది. ఆయన చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి బోధనలు, నడుచుకున్నటువంటి క్రియలన్నీ కూడా వాస్తవాలని శిష్యులు గమనించారు. అందుకనే శిష్యులు ప్రభు మోక్షారోహణమైన తర్వాత, ఉత్థానమైన తర్వాత వారి జీవితము 1000 రెట్లు అధికముగా నూతనంగా ఉన్నది. చీకటికి భయపడేటువంటి శిష్యులు, సైనికులు చూచి భయపడేటువంటి శిష్యులు ఉత్థానమైన తర్వాత కాడి నుంచి ధైర్యముతో వెళ్ళడం చూస్తున్నాం. ఉత్థానమైన తర్వాత నుంచి యేసు నామములో ధైర్యముగా అధికారులకు కూడా సువార్తను ప్రకటించేలా మనం వాక్యంలో వింటున్నాం. ఎందుకంటే యేసు వాక్యములో వారికి బలం అనేది ఈ యొక్క ఉత్థానము, మోక్షారోహణ పండుగలలో వారికి అనుగ్రహించబడింది. ఈ యొక్క మోక్షారోహణ పండుగ ఇదిగో మనకు చూపిస్తుంది, దేవుని వాక్యము సజీవమైనది, జీవమైనది, చైతన్యవంతమైనదని నిరూపిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు నేను కూడా ఆ చైతన్యవంతమైనటువంటి ఆ వాక్కును, ఆ ఆజ్ఞను మన హృదయంలో నాటుకోవాలి, మన యొక్క మనస్సులలో నిమగ్నం చేసుకోవాలి. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయం 1-2వ వచనంలో అంటూ ఉంటాడు, మీ మనస్సులను ఈ భూలోక విషయములపై, ఈ భూలోక వస్తువులపై కాక పరలోక వస్తువులపై నిమగ్నం చేసుకొనుడు. మీ యొక్క అభిరుచిని, మీ యొక్క ఇష్టాన్ని పరలోక వస్తువులు మనం వింటూ ఉంటాం. పరలోకం అనగా తాగుట, తినుడుట కాదు, ప్రభువు వసగు ప్రేమ, శాంతి, నీతిలో జీవించటం. నేడు నీ ఆలోచన, నీ క్రియ, నీ జీవిత విధానము దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమలోను, శాంతిలోను, నీతిలోను జీవిస్తున్నామా, లేక దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఇదిగో మన యొక్క జీవితాలు ఆ వ్యతిరేకమైనటువంటి ప్రేమలో, శాంతిలో, నీతిలో ఉంటే ఆ దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకోవడం లేదు. నాటి కాలంలో మన హృదయాలను ఎన్నో వస్తువులు ఆక్రమిస్తూ ఉంటున్నాయి. వస్తున్నటువంటి కొత్త కొత్త పరికరాలు, క్రొత్త కొత్త వాహనాలు, క్రొత్త విధాన జీవితాలు మన యొక్క హృదయాన్ని ఆక్రమిస్తున్నాయి.
మనం ఇష్టపడటంలా వస్తువులు మన హృదయాన్ని దోచుకుంటున్నాయి. మన హృదయాలు పరలోక విషయాలతో, దైవ సంబంధమైనటువంటి క్రియలతో నిండి ఉండాలని బైబిల్ వాక్యంలో వింటూ ఉంటున్నాం. ఈ మోక్షారోహణమైన ప్రభువు శిష్యులందరితో అంటూ ఉంటున్నాడు, మీరు నా ఆజ్ఞలలో జీవించండి. ఆయన మోక్షారోహణం అవుతూ కూడా సర్వదా లోకాంత్యము వరకు నేను మీకు తోడై ఉంటును. అంటే దేవుడు ఇదిగో ఆ యొక్క సీమలలో తిరిగినటువంటి దేవుడు ఒక యోదయ ప్రాంతానికో కాదు, పరలోకానికి వెళుతున్నాడు. పరలోకానికి ఒక్క ప్రాంతానికే కాదు, ఆయన పరలోకానికి, భూలోకానికి, ఈ లోక అన్నిటికీ కూడా ఆయన జీవిస్తూనే ఉంటున్నాడని తెలుసుకుంటున్నాను. ప్రభువు ఈరోజు వెళ్ళని స్థలం లేదు, అన్ని ప్రాంతాల్లో ఉంటున్నాడు. నేడు మన యొక్క హృదయాలు ఆ దేవుని యొక్క నివాస స్థానం కావాలి. మన ఆలోచనలు ప్రభు యొక్క ఆలోచనలు కావాలి. మన యొక్క క్రియలు దేవుని క్రియలు కావాలి. మన మాటలు ప్రభు ఇష్టానుసారమైనటువంటి మాటలు కావాలి. నా మాటలు ఇతరులను కించపరుస్తున్నాయా? నా మాటలు ఇతరులకు అయిష్టంగా ఉంటున్నాయా? నా మాటలలో ఈ మాట నేను మాట్లాడితే యేసయ్యకు అది ప్రీతికరంగా ఉంటుందా? ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఇదిగో ఆ మోక్షారోహణ పండుగలో ఈ అపోస్తులు గ్రహించిన సత్యాలు ఇవే. యేసులో ఎప్పుడైతే వారి యొక్క మహిమను చూచారో ఆ మహిమ వారి జీవితాన్ని మార్చింది. మహిమ అంటే ఒక ప్రదేశము కాదు, మహిమ అంటే భోగ విలాసాలతో కూడినటువంటి ప్రాంతము, భవంతి కాదు. మహిమ అంటే దేవునిలో కలవడం. క్రీస్తు దేవుని మహిమలో కలిసిపోయాడు. అందుకే ఆయన మోక్షారోహణం అంటే దేవునితో కలవడం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితం, నా జీవితం, మన యొక్క జీవన నడవడిక, మన యొక్క ప్రవర్తన దేవునిలో కలవాలి. దేవునిలో మన మాటలు, మన ప్రవర్తనలో కలిసి ఉండాలి. నా యొక్క మానవ జీవితం ఇదిగో లోక జీవితం అంతా కూడా క్రీస్తులో కలిసి జీవించేలా ఉండాలి. అదే ఈ భూలోకంలో మోక్షారోహణం. అదే ఈ లోకంలో ఇదిగో మనం చూపించేటువంటి మహిమ జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో తెలియచేస్తూ ఉంటారు, దేవునికి మానవాళికి మధ్య ఏకైక మధ్యవర్తి క్రీస్తు ప్రభువు. క్రీస్తు ద్వారానే ఈ లోకంలో మన జీవితాలను మహిమపరుస్తాం, మన జీవితాలను ఘనపరుస్తాం, మన జీవితాలను దేవునికి ఇష్టానుసారంగా జీవించగలుగుతూ ఉంటున్నాం. అపోస్తులు అంటూ ఉంటున్నాడు, ఈనాటి మొదటి పాఠంలో విన్నాం, కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లోకానికి అధికారి అయినటువంటి యేసు నామములో దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. అదే ఈ కాలం, ఈ సమయం మొత్తం కూడా ఆయనకు లోబడి ఉండడం. కాలానుసారంగా పుట్టుకొచ్చేటువంటి విషయాలలో, జీవితాలలో మనము మ్రగ్గులాడుచున్నాం, అనుదినము పోరాటం చేస్తున్నాం. ఆ యొక్క వ్యసనము, ఆ యొక్క జీవితంలో నుంచి బయటకు రావడానికి అనునిత్యం మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటము యేసులో విజయం ఉందని మనం గ్రహించాలి. ఆ యేసు ప్రభు జీవితంలో ఈ లోకంలో అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బాధలకు, శ్రమలకు, ఎదురవుతున్నటువంటి వ్యసనాలు, వస్తున్నటువంటి శోధనలకు మార్గము క్రీస్తు జీవితం అని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఆ పుణ్య కార్యం మనందరికీ కూడా అనుగ్రహిస్తుంటున్నాడు. ఆయన ప్రేమలో ఏ హృదయం అయితే శాంతిలో, నీతిలో జీవిస్తూ ఉంటుందో అక్కడ దేవుడు వారితో తోడుగా ఉంటాడు. ఆయన కృప వారి జీవితంలో ముందుకు సాగుతూ ఉంటుంది. దేవుని కృప మన జీవితాలను కూడా ఆవరించి ముందుకు నడిపించాలంటే నీ హృదయంలో ఆలోచనలు, మాటలు, క్రియలు యేసుకు చెందినవై ఉండాలి. మనము ఆత్మ పరిశీలన చేద్దాం. నేను నా జీవితాన్ని లోకానుసారంగా జీవిస్తున్నానా, క్రీస్తు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నానా? ఈ హృదయము ఎన్నో విషయాలతో మదన పడుతుంది, ఎన్నో విషయాల్లో చింతన పడుతుంది. ఈ హృదయము చూస్తున్నటువంటి లోకం నుంచి అనేకమైనటువంటి ఆకర్షణలకు గురవుతుంది. కాబట్టి హృదయము అన్నిటికీ ప్రధానమైనది. ఆ హృదయాన్ని స్థిరముగా ఉంచుకుందాం. ఆ హృదయాన్ని స్థిరముగా ఉంచేది ప్రభువు ఒక్కడే. మన యొక్క మనస్సులను, ఇదిగో కృంగిపోతున్నటువంటి మనస్సులను,
ఎడబారుతున్నటువంటి ఈ యొక్క హృదయాన్ని సరిచేసేది యేసు ఒక్కడే. ఈ యొక్క ఆరాధనలో ఇదిగో ఈ భూలోకంలో నేను కూడా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఒక పుణ్య జీవితాన్ని, మహిమ కలిగినటువంటి జీవితాన్ని, మానవ శరీరము దైవ రూపాన్ని చెందే జీవితాన్ని జీవించాడు, నా హృదయము కూడా మానవ జీవితంలో దైవ రూపాన్ని చెందే విధంగా జీవించే హృదయము నాకు దయచేయాలని వేడుకుందాం. ఎందుకంటే ఒక హృదయము మనము ప్రభుని వైపు మరలిస్తే మన జీవితము కూడా మారిపోతుంది. కాబట్టి హృదయం అనేది దేవునిలో మనం మార్పు చెందాలి. అందుకే క్రీస్తు ప్రభు కూడా బప్తిస్మ యోహాను కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసినటువంటి వేద పరిచర్య హృదయ పరివర్తనం చెందడం. చివరిగా యేసు ప్రభు ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీ హృదయములను కలవరపడనీయకుడు, నేను మీకు తోడై ఉన్నానని యేసు శిష్యులతో అనడం. ఎందుకంటే మానవ జీవితంలో హృదయం అనేది ఎంతో కీలకం. హృదయంలో నుంచి అన్ని ఆలోచనలు, అన్ని దురాలోచనలు అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయని మనం సామెతల గ్రంథంలో ఆలోచిస్తాం. కాబట్టి ఈ హృదయము దేవునితో నిండి ఉండాలి. ఒకసారి ఈ పాట ద్వారా ఆ దేవుడు మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సులను ప్రభు బలపరచాలని అందరం వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ మోక్షారోహణ ఫలము, దేవునిలో కలిసి జీవించడమే ఈ భూలోకంలో మనందరికీ మోక్షం. క్రీస్తు ప్రభు జీవితంలో నేను కూడా నిమగ్నమై జీవించడమే మనందరికీ మహిమ. కాబట్టి అలా జీవించడానికి నా మనస్సును స్థిరముగా ఉంచాలని, చెదరిపోతున్నటువంటి నా మనస్సు దేవునిలో బలపడాలని ఈ గీతం ద్వారా ప్రభుని మనకు తోడుగా ఉంటూ నడిపించమని వేడుకుందాం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా, మారని శ్రీక్రీస్తు చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. కన్నీరు కార్చకు నిన్ను చేజారనీయడు, నిన్ను చేజారనీయడు. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. యేసుని చెంత
స్థిరముగా నిలచిన యేసుని చెంత స్థిరముగా నిలిచిన ఆత్మకు శాంతి ఆయనే మనసా ఆత్మకు శాంతి ఆయనే మనసా ఎదురకు మా మనసా నీవు ఎదురకు మా మనసా చేతులకు మా మనసా నీవు బెదరకు మా మనసా మారని శ్రీక్రీస్తు నీ తోడుగలుండా మారని శ్రీక్రీస్తు నీ తోడుగలుండా ఎదురకు మా మనసా నీవు ఎదురకు మా మనసా చేతులకు మా మనసా నీవు బెదరకు మా మనసా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మోక్షారోహణం ద్వారా మనకు తేటతలం చేస్తున్నారు. లోకాంత్యము వరకు మనకు తోడే ఉండేటువంటి దేవుడు. అది నిజము, వాస్తవము. నాడు మనం మన యొక్క హృదయాలలో స్థిరమైనటువంటి విశ్వాసంతో నమ్మవలసినది. ప్రభు మనకు తోడై ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలలో మనము జీవించాలి. ఆయన ఆజ్ఞలలో నా మాటలు, ఆయన యొక్క జీవితంలో నా ప్రవర్తన, ఆయన ఆలోచనలో నా నడవడిక ముందుకు సాగాలి. గొప్ప భాగ్యము దేవుడి మోక్షారోహణ జీవితంలో మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ మన యొక్క అవసరాలను ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల సర్వేశ్వర, మీ దివ్య కుమారుడు క్రీస్తు ప్రభుని మోక్షారోహణ పండుగ దినములో ఈ మహత్తరమైనటువంటి ఘట్టములో తండ్రి ఆ ప్రభువుని స్తుతిస్తూ ఇదిగో నీ దివ్య కుమారుని చెంత మోకరించి నిన్ను ప్రాధేయపడుచున్నాం. మా విచారణలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ ఆత్మతో బలపరచండి. మీ నామములో మా హృదయాలందరి హృదయాలు స్థిరముగా నిలబడి విశ్వాసంలో జీవించే భాగ్యం అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా విచారణ స్వామిని, సహాయ గురువులను, మా విచారణలో ఉన్నటువంటి అమ్మగారులను, ఉపాధ్యాయ ఉపదేశులను మీకు సమర్పిస్తున్నాం. నామంలో పని చేయుచుండగా మీరు వారికి శక్తినివ్వండి. వారు చేపట్టే కార్యాల్లో తోడుగా ఉండండి. మీ నామంలో వారిని ముందుండి నడిపించండి. మా విచారణ అభివృద్ధికై చేపట్టేటువంటి పలు కార్యక్రమాలను నామములో విజయవంతం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పెరుగుతున్నటువంటి ఈ ఆధునిక సమాజంలో ఎదురవుతున్నటువంటి అనేక పాపములకు మేము గురి అవుచుండగా దేవా మా హృదయాలను నీ యందు స్థిరముగా నిలుపుకునే భాగ్యం మా అందరికి దయచేయండి. ఈ లోకంలో పెరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ద్రోహములన్నీ కూడా ఖండించి మీరు చూపించినటువంటి ఆ ప్రేమ, శాంతి, సమాధానముతో నూతనమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రత్యేకంగా దేశాల మధ్య శాంతిని దయచేయండి. నాయకులకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. మీ వివేకముతో ఈ లోకాలను పరిపాలించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ ఎండాకాలం ఎండల బారి నుంచి పెద్దవారిని, చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. తండ్రి మీ హస్తముల కింద మమ్మందరినీ కూడా భద్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుచున్న వారికి, వ్యాధి బాధలతో కొట్టిమిట్టాడుతున్న వారికి స్వస్థతను, మేలులను ప్రసాదించండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి.
ఎదుగుతున్న ప్రాయములో వివేకాన్ని, దైవ భక్తిని, దైవ భీతిని బిడ్డలకు ప్రసాదించండి. దేవా, ఈ లోకంలో యుక్త వయసులో ఉన్నటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. చెడు అలవాటులకు బానిసలు కాకుండా, వ్యసనాలను వారి యొక్క హృదయాలను తోచుకోకుండా మీ పరిశుద్ధాత్మతో మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాలను కొద్దిసేపు మౌనంగా ప్రభువునికి, ఆ దివ్య సప్రసాద ప్రభుని సమక్షంలో అర్పించుకుందాం. ఈ మా మనవులన్నిటిని మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడి వినయముతోడ ఈ మహా అద్భుతమరమాయి శిరమును చూడి వినయముతోడ ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదవకుంగం గ్రహించగలుగు విశ్వాసమే దైవరహస్యం శిరమును చూడి వినయముతోడా పరమపితా ఆరాధన చేయము జయము రక్షక యేసువుగా పరమ పవిత్ర స్పిరిటు సాధుకు యుగ యుగమునకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడ ఈ మహా అద్భుత నరవాహిని శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర క్రమల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.
స్తుతింపబడును గాక మధురము గల వారి నామము స్తుతింపబడును గాక నిజదేవా మనవుడైన యేసు స్తుతింపబడును గాక పావనం పైన వారి నామము స్తుతింపబడును గాక యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడును గాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడును గాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును విచేసియుండు యేసునాథుడు స్తుతింపబడును గాక ఓదార్చువారైన స్పిరితు సాంతు స్తుతింపబడును గాక దేవుని తల్లి మరియమాత స్తుతింపబడును గాక మేరీ మాత యొక్క అవనోద్భవం స్తుతింపబడును గాక కన్య తల్లియు వారి నామము స్తుతింపబడును గాక ఆమె యొక్క మోక్షరోపణము స్తుతింపబడును గాక మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడును గాక తమ దూతరయందును తమ అష్టశిష్టురయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును గాక దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును గాక దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును గాక. యేసు ప్రభుని దివ్య వాగ్దాత్మకు మేము పాత్రులమగనను ప్రార్థించడము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్మ మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. ఈ రాత్రి మా భక్తిని చూపించుటకు మా కళ్ళను, చెవులను, నోటిని, హృదయమును మీకు సమర్పించుకొనుచున్నాము. మాపై మీకున్న అత్యంత ప్రేమ వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వాసనమగినట్లు అమర్చితిరి. కావున మమ్ము మీ స్వంతము చేసుకొని కాపాడను అవతరించండి తల్లి. యేసు మరియా యోసేపు గారా, యేసు మరియా యోసేపు గారా, యేసు మరియా యోసేపు గారా, విశ్వాసులాత్మలు సర్వేశ్వరుని కృప చేత పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున యేసుక్రీస్తు నాథుని